గౌతమిని చంపి కృష్ణని నీ వాణ్ణి చెయ్యడానికి ఎవరొస్తారే? నీకోసమే వచ్చాను. వెళ్తూ మాట్లాడుకుందాం. ఇది మన ఆనందపు తొలి ఉదయం అన్నమాట. అవునండి, ఇక మన సంతోషాన్ని ఎవ్వరూ పాడు చేయలేరు. ఆదర్శ దంపతులైన కృష్ణబాబు గౌతమమ్మల్ని ఒకటి చేయాలి. వారి శోభనం ముందు జరగాలి. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టే కానివ్వండి. ఏం పని చేయాలి? విజయ్ బాబు ఫ్యాక్టరీ అది కట్టకుండా ఆపాలి. డీలోకేనా? అదేటయ్యా, చెయ్యి తీసేస్తావేటి? హెవీ పర్సనాలిటీ కదా, బరువుంది నా చెయ్యా. బాధగా ఉంది సార్. ఎందుకయ్యా? ఇంతకు ముందు ఎవరు నీ మీద చెయ్యలేదా? విజయ్ గారు మిమ్మల్ని ఎంతగానో నమ్మారు, కానీ ఆయన తల మీద చేయడం తప్పు సార్. అన్నం పెట్టిన చేతిని నరకడం, ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చడం చాలా తప్పు, మహాపాపం. వా నాయనో, ఈడు ఇంజనీరే అనుకున్నాను. స్వామి వివేకానందలా మాట్లాడుతున్నాడు ఏంట్రా దేవుడోయ్. చూడు బాబు, అన్యాయం, అక్రమం, తప్పు, పాపం అని కూర్చుంటే డబ్బు ఎలా సంపాదిస్తావు నాయనా? డబ్బు కోసం గడ్డి తినాలా? అడ్డదారులు తొక్కాలా? ఇన్ని వేషాలు మోసాలు చేయాలా? భక్తి పేరుతో, ట్రస్ట్ పేరుతో ద్రోహం చేయాలా? ఇంతకీ నువ్వు మేం చెప్పిన పని చేస్తావా లేదా? ఫైనల్ గా చెప్పు. చెయ్యను. మీరు చేస్తున్న మోసాల గురించి విజయ్ గారికి చెప్తాను. థ్యాంక్స్. ఆడికి చెప్పాలంటే నువ్వు బతికుండాలిగా. ఏ చంపేస్తారా? పిచ్చివాడా, అదేం ప్రశ్నయా అమాయకంగాను. ఇప్పుడు ఇన్ని చేస్తున్న వాళ్ళం మర్డర్ చేయలేమా? ఏదో ఈవిడి గారు ఏ నుంచి జెడ్ వరకు రకరకాల ప్లాన్లు వేసింది. అన్ని ప్లాన్లు ఫెయిల్ అవుతున్నాయి కదా, ఇక లాభం లేదు. నేను రంగంలో దిగి అటు నుంచి నడుక్కొద్దామని నీ దగ్గరకు వచ్చి నీకు లగ్జరియస్ ఫ్లాట్, క్యాష్, నగలు ఇవన్నీ ఆఫర్ చేస్తుంటే ఇవన్నీ వదిలేసి పిచ్చోళ్ళగా క్యారెక్టర్ ప్రూవ్ చేసుకుందాం అనుకుంటావేటయ్యా సైంగాను. ఇదిగో నా మాటను, నువ్వు ఇంజనీరింగ్ చదివావు కదా, నీ పిల్లలు ఇంగ్లాండ్ లో చదవాలంటే డబ్బు కావాలి కదా, డబ్బు. నా మాటినబ్బా. చచ్చినా విన్నాం, మీ పాప సొమ్ము నాకు అక్కర్లేదు. అబ్బో, ఈడు బాగా టైట్ అయిపోయాడమ్మా. ఈయన్ని ఇలా వదిలేస్తే కష్టం. ఇదిగో రాణి, ఈడు మన మాట ఎండగాని నువ్వు మంచి ముహూర్తం చూసావంటే మర్డర్ చేసేద్దారు. ఒరే 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 రత్నం గారు, వాడిని వెంటనే చంపేయండి, లేదంటే మనల్ని విజయ్ చంపేస్తాడు. వెళ్ళండి. ఒరే ఒరే రౌడీ ఫిలాస్ సార్, అని చంపేయండి రా, అని చంపేయండి, చంపేయండి అంతే. సార్, వాడిని చంపటం ఫెయిల్ అయితే మన చావు ఖాయం సార్. ఆగు, ఆగరా. హలో,
మన ఇంజనీర్లా ఉన్నాడే. ఇంజనీర్ గారు, ఇంజనీర్ గారు, పదండి హాస్పిటల్కి వెళ్దాం. ఇంజనీర్ గారు, విజయబాబు గారు, విజయబాబు గారు, హాస్పిటల్కి వెళ్దాం. లేవండి. ఫ్యాక్టరీ ఏమండి? రస్ట్. అది అది హాస్పిటల్కి వెళ్దాం. లేవండి. ఫ్యాక్టరీ ట్రస్ట్. ఇంజనీర్ గారు, ఇంజనీర్ గారు, ఏమండి? ఉత్తరం. హలో, పోలీస్ స్టేషన్. వాట్? మన సైట్ ఇంజనీర్ చనిపోయాడా? పాపం, నా చేతుల్లోనే ప్రాణాలు వదిలేశాడు కృష్ణ. పోలీసులు చెప్పి పోస్ట్మార్టంకి పంపించొస్తున్నాను. ఎలా జరిగింది? కార్ యాక్సిడెంట్. తను రోడ్డు మీద నడుస్తూ ఉంటే సడన్ గా కారు వచ్చి గుద్దేసింది. అయినా తను నడవడం ఏంటి? తనకి వెహికల్ ఉంది కదా. అదే అర్థం కావడం లేదు. మేబీ ఆ చుట్టుపక్కల ఎక్కడైనా వెహికల్ని పార్క్ చేశాడేమో. యాక్సిడెంట్ చేసిన కార్ ఎవరిది? తెలీదు. ఆ కంగారులో నేను ఆ కార్ నెంబర్ నోట్ చేయలేదు. బట్ పోలీసులు చెప్పాను, ఎంక్వైరీ చేస్తున్నారు. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు కృష్ణ. ఇంజనీర్ చాలా మంచి మనిషి. ఫ్యాక్టరీ పనులన్నీ తన సొంత పనుల్లా భుజాన వేసుకుని మోసాడు. ఆఖరికి చనిపోయే చివరి క్షణాల్లో కూడా ఫ్యాక్టరీ అంటూ చనిపోయాడు. ఇలా జరగకుండా ఉండాల్సిందే. చిన్న వయసు, ఎంతో భవిష్యత్తు ఉన్న మనిషి, చాలా తెలివైనవాడు. తను చనిపోవడం నిజంగా ఫ్యాక్టరీకి పెద్ద లోటు కృష్ణ. సంథింగ్ ఈజ్ రాంగ్ విజయ్. ఫ్యాక్టరీ పనులు మొదలుపెట్టినప్పటి నుంచి ఇలాంటి ప్రమాదాలు ఏవేవో జరుగుతున్నాయి. నా కార్కి యాక్సిడెంట్ అవ్వడం, సైట్లో పుర్రె దొరకడం, ఇప్పుడు ఇంజనీర్ చనిపోవడం, ఇదంతా చూస్తుంటే మనం ఫ్యాక్టరీ కట్టడం ఎవరికో ఇష్టం లేనట్టుంది. వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారేమో. చచ్చా, అలాంటిదే ఉండదు కృష్ణ. మనం ఫ్యాక్టరీ కట్టడం వల్ల ఇక్కడ ఎవరికి నష్టం లేదు. పైగా పోటీగా ఫ్యాక్టరీలు కూడా ఇక్కడ లేవు. చుట్టుపక్కల 40 ఊళ్ళు మనవాళ్లే. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎంత యాదృచ్ఛికమని సరిపెట్టుకుందాం అనుకున్నా ఇంజనీర్ చనిపోవడం యాక్సిడెంట్ కాదేమో అనిపిస్తోంది. అది మర్డరేమో. ఇంజనీర్ని ఎందుకు చంపుతారు? అతన్ని మర్డరే అనుకున్నా ఫ్యాక్టరీ కోసం ఎందుకు చంపుతారు? తనకి వేరే పర్సనల్ గొడవలు ఏమైనా ఉన్నాయేమో. నాకు తెలిసి ఇంజనీర్ చాలా సౌమ్యుడి కృష్ణ. ఎవరితోనూ గొడవలు పడే రకం కాదు. ఇంకేదైనా కారణం ఉండుంటుందా? అతన్ని మర్డర్ అయిన యాక్సిడెంట్ అయినా ఆ గొడవలన్నీ నేను చూసుకుంటాను కృష్ణ. ఇంతటితో ఈ విషయాన్ని వదిలే. కొత్త ఇంజనీర్ని అపాయింట్ చేసుకుందాం. ఎల్లుండి ఇంట్లో శుభకార్యం ఉంది కదా. వీటి గురించి ఆలోచిస్తూ అనవసరంగా నీ మూడ్ పాడు చేసుకోకు. ఇన్నాళ్ళు ఇసుకతో మీరు పడ్డ బాధలు చాలు. ఇకనైనా వదిన నువ్వు హ్యాపీగా ఉండండి. ఈ 4 రోజులు ఫ్యాక్టరీ గొడవలు నాకు వదిలే. చెడ్డ పనులు మంచివాళ్ళు అడ్డుకుంటే ఆగిపోతాయి, కానీ
మంచి పనులు ఎవరడ్డుకున్నా ఆగో కృష్ణ. సో ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. నువ్వు కూల్గా ఉండు, ఓకే? నీలాంటి వాడు తోడుగా ఉంటే ఎవరికైనా వాళ్ళ లక్ష్యాలు ఆశయాలు నెరవేర్తే కృష్ణ. అందుకే అన్నయ్య దూరమైనా నిన్ను దగ్గర చేసుకున్నాను. నువ్వు ఆనందంగా ఉంటే మన కుటుంబం, ఈ కుటుంబాన్ని నమ్ముకున్న జనం అందరూ హ్యాపీగా ఉంటారు. అందరి సంతోషమే నా సంతోషం కూడా. జనం కష్టసుఖాలు తనవనుకున్నవాడే నాయకుడు. బాబోయ్, నేను నాయకుణ్ణి కాను, వట్టి రామకృష్ణని. అయితే జనం కష్టసుఖాలు తనవనుకున్నవాడే రామకృష్ణ. కృష్ణ గౌతమిల శోభన ముహూర్తం ఎప్పుడు? రేపు రాత్రి 10 గంటలకు సార్. శోభనం జరగడానికి పావుగంట ముందే, అంటే 9:45 మన ప్లాన్ అమలైపోవాలి. అలాగే సార్. ఈ రోజే నేను మెసేజ్ పంపిస్తాను. ఇక నుంచి కృష్ణకు టార్చర్ ఒక రేంజ్లో ఉంటుంది. టెన్షన్తో చచ్చిపోయేలా చేస్తాను. భయంతో ఏమీ చేయలేని స్థితికి తీసుకొస్తాను. అప్పుడే మన టార్గెట్ ఈజీ అవుతుంది. కానీ సార్, విజయ్ కూడా ఉన్నాడు కదా, తను మన ప్లాన్కి అడ్డుపడతాడేమో. వాడికి ఆల్రెడీ వేరే టెన్షన్ స్టార్ట్ అయింది. దాన్ని సాల్వ్ చేసుకోవడానికే వాడికి టైం సరిపోతుంది. నువ్వైతే కేర్ఫుల్గా ఉండవు. మన ప్లాన్ సక్సెస్ అయ్యే వరకు నీపై ఎవరికీ అనుమానం రాకూడదు. ఇక నేను నిన్ను కలవను. ఏదైనా ఉంటే ఫోన్ చెయ్యి. ప్లాన్ సక్సెస్ అయ్యాక మీట్ అవుదాం, ఓకే? ఓకే సార్. జాగ్రత్త. హాయ్ శ్రీమతి గారు, ఏం చేస్తున్నారు? అప్పుడే వచ్చేసారా? అంటే ఏమైనా విశేషం ఉందా? ఉంది. నేను స్నానం చేయబోతున్నాను. ఆ తర్వాత? భోంచేస్తాను. ఆ తర్వాత నిద్రపోతాను. విశేషం అంటే ఇదా? ఇంకేమీ లేదా? ఇంతకన్నా విశేషాలేముంటాయి? అంటే పంతులు గారు ముహూర్తం పెట్టారు కదా. అది ఈ రోజు కాదు కదా. తెలుసు. ఈరోజు ఇంకేమైనా చేయొచ్చు కదా. ఏమీ చేయకూడదు. అదేంటి, స్నానం చేస్తున్నావు కదా? చేస్తే స్నానంలో వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు కదా. అయితే భార్యకు కూడా భర్త తోడు కదా. మరి స్నానంలో ఛీ, మీకు సిగ్గులేదు. దేవుడి దగ్గర సిగ్గుపడితే భక్తుడు కాలేడు. అలాగే భార్య దగ్గర సిగ్గుపడితే భర్త కాలేడు అని ఎవరు చెప్పారు మహాప్రభు? కృష్ణ శతకంలో ఉంది. రామకృష్ణ శతకంలోనా? ఏదో ఒకటి మనకిప్పుడు ఉపయోగపడుతుంది కదా. ఆఖరికి శతక పద్యాలు కూడా రాస్తున్నారన్నమాట. నీకు కావాలంటే సినిమా పాటలు కూడా పాడతాను. సపోజ్ నువ్వు ఇప్పుడు స్నానం చేయబోతున్నావు కదా. స్నానంలో నేను నీకు చేసే సాయం గురించి ఒక పాట పాడినా? నెల్లూరి నెరజానా నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడే పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. పొండి ఇంకా. అదేంటి పాట పాడాను కదా. నేను పాడారు కదా, పాటికి పాట చెల్లు. వెళ్ళండి. అది కాదు గౌతమి. వీలు కాదు. బా గౌతమి ప్లీజ్ ఒక్క ముద్దు. ఆ తర్వాత ఉండదు మీకు హద్దు. బా ప్లీజ్ గౌతమి ఒక్క ముద్దు. కృష్ణబాబు పిలుస్తున్నారు, బా వెళ్ళండి. పర్లేదులే. కృష్ణబాబు బా ఈ పానకంలో పొడుగులున్నారే, వీళ్ళని అమెజాన్ అడవులకు పంపించాలి. అనకొండలతో సావాసం చేస్తే అప్పుడు తెలిసొస్తుంది ఎవరిని డిస్టర్బ్ చేయకూడదని. ఇప్పుడు తమన్నను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని కూడా అండమాన్ పంపాల్సి ఉంటుంది. పంపిద్దు కానిలే. కృష్ణబాబు వెళ్ళండి. కృష్ణబాబు కృష్ణబాబు గౌతమ్, వస్తున్నా. ఏంటి మీకు ఈ పార్సిల్ వచ్చిందయ్యా. ఎవరిచ్చారు? ఎవరో తెలీదయ్యా, ఇది మీకు ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయారు. సరే నువ్వు వెళ్ళు. అలాగే అయ్యా. ఎవరు పంపారు? ఏమై ఉంటుంది? హాయ్ ఎనిమి. ఏంటి ఫోటోలు చూసి షాక్ అయ్యావా? నువ్వు ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న గౌతమి మొహంపై ఇంటూ మార్క్ ఎందుకుందని భయపడుతున్నావా? ఫోటోకే ఇంత భయపడితే నిజంగా గౌతమి తల తీసేస్తే ఇంకెంత భయపడతావో కదా. అందుకే నీ భయాన్ని నిజం చేస్తున్నాను. గౌతమిని చంపబోతున్నాను. నువ్వు మగాడివే అయితే, నీకు చేతనైతే 24 అవర్స్ టైం ఇస్తాను. నేనెవరో కనిపెట్టు, గౌతమిని కాపాడుకో. 24 అవర్స్ తర్వాత నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా గౌతమిని కాపాడలేడు. గౌతమి నీ పక్కన ఉన్నా పక్కలో ఉన్నా లేపుకెళ్తాను. గుడ్ లక్.
అది ఏం లేదు, ఫ్యాక్టరీకి సంబంధించిన డిజైన్స్ పంపించారు. సరే, నాకు బయట చిన్న పనుంది, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ మాట్లాడకుండా మర్డర్ చేసేయండి. ఇందాక నాకు పార్సిల్ వచ్చింది.